బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అప్డేట్ అయితే మనకు వచ్చేసింది మామ. విన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది. రాసి పెట్టుకోండి, తనూజ పుట్టస్వామి ఈజ్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. ఎంత మంది ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని కుతంత్రాలు చేసినా గానీ తనూజ పుట్టస్వామి బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ మాత్రం ఎత్తబోతుంది. తనూజ పుట్టస్వామికి ఫైనల్ డే ఓటింగ్ ఎంత వచ్చిందో తెలుసా? ఫైనల్ డే ఓటింగ్ లో తనూజ పుట్టస్వామికి వచ్చింది 49%. రాసి పెట్టుకోండి, తనూజ ట్రోఫీ లేపబోతుంది. మనకు వచ్చిన అప్డేట్ కూడా తనూజ పుట్టస్వామి విన్నర్ అనే వచ్చింది. కానీ బిగ్ బాస్ వేసే డ్రామాలు ఉంటాయి చూసారా, ఎలాగైనా తనూజని తొక్కేయాలా, తనూజకి విన్నింగ్ ఇవ్వకూడదు అని అనుకుంటే మనం చేసేది ఏమీ లేదు మామ. కళ్యాణ్ కి తనూజకి ఎంతో డిఫరెన్స్ అయితే లేదు, అది కూడా నేను చెప్తున్నా. ఓకేనా? ఓటింగ్ ఆర్డర్ కూడా ఫైనల్ డే ఓటింగ్ ముగిసేటప్పటికి ఓటింగ్ ఎంత ఉందో కూడా చెప్తాను. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనూజ పుట్టస్వామి ఈజ్ విన్నర్. ఓకేనా? ఫైనల్ డే ఓటింగ్ ముగిసేటప్పటికి తనూజకి 49, కళ్యాణ్కి 47.5 ఉందంట. అంటే వాళ్ళిద్దరికి 1.5 డిఫరెన్స్ అంట. కానీ అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇప్పటిదాకా ఒక కామనర్ కానీ ఇలాంటి వాళ్ళకి మనకు ట్రోఫీ ఇవ్వలేదు కదా, అమ్మాయిది ఏముందిలే, అమ్మాయికి ఇవ్వకపోయినా పర్లేదు అని కొంచెం అయితే రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అంట. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనూజ పుట్టస్వామిని తొక్కేయాలనే చూస్తున్నారంట అయ్యా. ఇది మాత్రం నిజం. తనూజ పుట్టస్వామిని విన్నర్ రేస్ లో నుంచి తొక్కేసినా కానీ మేము ఎలాగైనా తనూజ పుట్టస్వామి విన్నరే అని మేము అనుకుంటున్నాము. వాళ్ళు ట్రోఫీ ఇచ్చినా ఇవ్వకపోయినా మా మనసులో తనూజ పుట్టస్వామియే విన్నర్ అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి, చూద్దాం ఎంతమంది ఈ వీడియోకి హైప్ ఇస్తారు. కామెంట్ లో ఖచ్చితంగా తెలపండి. బిగ్ బాస్ వాళ్ళు విన్నర్ ఇవ్వకపోవటం కాదు, మా మనసులో ఎప్పుడో తనూజ విన్నర్ అయిపోయింది అని ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి. తనూజ విన్నర్ అవ్వటానికి గల 5 రీజన్స్ అయితే ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చెప్తామా, వెయిట్ చేయండి. ఓకేనా? సూపర్ గా ఉంటే 6 పాయింట్లు చెప్తా. తనూజ విన్నర్ ఎందుకు అవ్వాలి, ఎందుకు తనూజకి విన్నింగ్ ఇవ్వాలి అనేది. ఆ తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో కళ్యాణ్ ఉన్నాడని చెప్పాక, నెంబర్ 3 పొజిషన్ లో డిమాన్ పవన్ ఉన్నాడు. డిమాన్ కి 42% పడుతుంది, మంచి ఓటింగ్ పడుతుంది డిమాన్ కూడా. ఓకేనా? ఓటింగ్ అయిపోయింది. ఓకేనా? ఇది మనకు వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకేనా? ఫైనల్ కి ఓటింగ్ ఇలా ఉంది, వీళ్ళు టాప్ లో ఉన్నారు, వీళ్ళు బాటమ్ లో ఉన్నారు. ఓకేనా? ఫస్ట్ అయితే తనూజన ఉంది, తర్వాత కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత డిమాన్ ఉన్నాడు. ఓకేనా? 3rd పొజిషన్ లో డిమాన్ ఉన్నాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ 40% తో 4th పొజిషన్ లో ఉన్నాడు. ఆ తర్వాత సంజన గారు 36% తో 5th పొజిషన్ లో ఉన్నారయ్యా. మనకు వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓటింగ్ ముగిసేటప్పటికి ఉన్న ఓటింగ్ అయితే ఇది. ఓకేనా? తనూజ ఫస్ట్, కళ్యాణ్ సెకండ్. కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనూజకి అయితే విన్నింగ్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నారంట. ఇది మాత్రం నిజం. ఓకేనా? కానీ ఇంతవరకు ఒక ఆడపిల్ల విన్నర్ అవ్వలేదు కాబట్టి విన్నర్ అవ్వాలి తనూజ అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఓకే, తనూజ విన్నర్ అవ్వడానికి గల 6 రీజన్స్ ఏంటో చెప్పమంటారా, ఎందుకు తనూజ విన్నర్ అవ్వాలి? నెంబర్ 1, హెల్పింగ్ నేచర్. ఇది మాత్రం నిజం. తను ప్రతిసారి ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి ఓదార్స్తుంది, ఇది మాత్రం నిజం. కానీ తను బాధగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా వచ్చింది లేదు. ఓకేనా? ఇంకా కన్నీళ్లు పెడుతుంది, యాక్టింగ్ చేస్తుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత గేమ్స్ ఆడట్లేదు అన్నారు. ఎవరైతే తను గేమ్స్ ఆడట్లేదు అని అన్నారో వాళ్ళందరికీ తను గేమ్స్ ఎంత బాగా ఆడిందో నిరూపించింది. ఓకేనా? ఆ వాటర్ టాస్ లో సుమన్ శెట్టి గారితో సహా, ఓకేనా, చెయ్యి బాగా లేకపోయినా కానీ ఎక్కువసేపు హోల్డ్ చేసింది, కానీ ఆ గేమ్ లో ఓడిపోయింది. కానీ కెప్టెన్ అవ్వలేదు అన్నారు. కానీ చివరికి ఎవరి హెల్ప్ లేకుండా తనే కెప్టెన్ అయింది. అప్పుడు మీరు చూసారా, రాజమాతగా ఉన్నప్పుడు కత్తి ఇలా పట్టుకొని ఎక్కువసేపు ఉంది తనూజ. ఓకేనా? అక్కడ ఉంది ఎవరు, నిఖిల్ ఉన్నాడు, రీతు ఉంది. కానీ వాళ్ళకంటే ఎక్కువసేపు ఉండి ఖచ్చితంగా కెప్టెన్ కూడా అయ్యింది. ఇదే కదా విన్నర్ క్వాలిటీ అని నేను అనేది. ఆ తర్వాత తనకి ఎప్పుడైనా తప్పు అనిపించినప్పుడు తప్పనే చెప్పింది. అవతల వాళ్ళు ఫ్రెండ్స్ అయినా ఎనిమీస్ అయినా ఎవరైనా కానీ, భరణి గారు ఉన్నా కానీ, కళ్యాణ్ ఎదురుగా ఉన్నా కానీ, తనకి ఎంతమంది క్లోజ్ గా ఉన్న, రీతు ఉండని, ఇమాన్యుయల్ ఉండని, ఎంతమంది ఉన్నా కానీ తనకు తప్పు అనిపించిన ప్రతిసారి వాళ్ళ మూతి మీదే, ముఖం మీదే గట్టిగా చెప్పింది తనూజ. ఓకేనా? అందుకే తనూజకి విన్నింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. ఇది మాత్రం నిజం మామ. తనకి ఓకేనా గ్రాండ్ ఫినాలలో డైరెక్ట్ గా వెళ్ళిపోయే అవకాశం వచ్చింది టాప్ 5 కి. కానీ ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. ఆడియన్స్ ఓట్స్ వేస్తేనే నేను ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను అని అనింది. ఆ తర్వాత ఇంకో చోట కూడా ఆడియన్స్ రెస్పెక్ట్ ఇచ్చింది. తనకి గోల్డెన్ పవర్ వచ్చినప్పుడు నామినేషన్స్ నుంచి సేవ్ చేయొచ్చు, కాదు ఎలిమినేషన్స్ నుంచి సేవ్ చేయొచ్చు, భరణి గారిని సేవ్ చేయొచ్చు, కానీ సేవ్ చేయలే. ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. ఆ తర్వాత దువ్వాడ మాధురి గారిని సేవ్ చేయొచ్చు, కానీ సేవ్ చేయలేదు. ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. ఆ తర్వాత గౌరవ్ అండ్ దివ్య వాళ్ళిద్దరు ఉన్నప్పుడు కూడా గౌరవ్ దివ్య అంటే తనూజకి పడదు, తనూజ అంటే దివ్యకి పడదు. అప్పటిదాకా వాళ్ళిద్దరికి బాగా గొడవలు అవుతున్నాయి. కానీ అక్కడ కూడా ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి గౌరవ్నే ఎలిమినేట్ అయ్యేలా చేసింది. అక్కడ లేకపోతే దివ్యని ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే దివ్య
అప్పటికే తనూజని చాలా టార్గెట్ చేసింది. పంపించాలనుకుంటే దివ్యాని పంపించేయచ్చు తనూజ, కానీ పంపించలేదు. ఆడియన్స్ ఓట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చింది. ఎవరైతే మన తెలుగింటి అమ్మాయి కాదు అని అన్నా కానీ బిగ్ బాస్ సీజన్ 9 లో మీరు చూసినట్లయితే ఈ చీర కట్టు కూడా తనూజది సూపర్ గా ఉంటుంది. ఇంతవరకు ఎలాంటి అసభ్యకరంగా తనూజ డ్రెస్ సెన్సే లేదు, అవునా కదా? ఇది మాత్రం వాస్తవం. ఇందువల్లే తనూజ మన తెలుగింటి అమ్మాయి అని నాకు అనిపించింది కాబట్టి తనూజ విన్నర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ 6 పాయింట్లు నిజమే అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ లో తెలపండి. తనూజ విన్నర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి మామ. దిల్సే వచ్చి దిల్లో నుంచే చెప్పేసా. మీకు కూడా అదే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కామెంట్స్ లో బద్దలైపోవాలా, హైపులతో దెమ్మ తిరగాల.